వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో కుమ్మరి కుటుంబాలు వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నా పూట గడవడం కష్టంగా మారింది. వినాయక చవితి సందర్భంగా మట్టి బొమ్మలు తయారు చేసి అమ్మకాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం, మట్టి కుండల వినియోగం నినాదాలు పలికినా ప్రజలు పట్టించుకోవడం లేదు. మట్టి సేకరించడమే పెద్ద ఖర్చుగా మారి తయారు చేసిన బొమ్మలు అమ్మడంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంతో కలిసి కష్టపడిన జీవనం సాగడం భారమైందని కుమ్మరులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి ఇదే బొమ్మలు కొట్టి చేస్తున్నాం. మాకు గిట్టుబాటు ధరలు రావట్లేదు. అన్ని మట్టి బొమ్మలు చేస్తున్నాం. అందరూ పిఓపికి చూపెడుతున్నారు ఎక్కువ. మేము చిన్నప్పటి నుండి మట్టి బొమ్మలు ఎక్కువ చేస్తున్నాం. మాకు మట్టి కూడా ఎక్కడ దొరకనివ్వట్లేదు. ఈ మైనింగ్ వాళ్ళు గట్రా ఆపుతున్నారు వినాయక బొమ్మలు చేసుకోవడానికి. మాకైతే గిట్టుబాటు ధరలు రావట్లేదు. కష్టానికి తగ్గట్టు ఫలితం రావట్లేదు. ఊరి పేరు సీతానగరం. ఏది? సీతానగరం కుమ్మర వీధి. ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయం అందిస్తారు? ప్రభుత్వం తరపు నుండి కూడా ఏం సదుపాయం అందట్లేదు. అంతే సార్. మరి మీ ప్రెసిడెంట్ వచ్చారు కదా, మరి ఏమి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదండి. మీ ప్రెసిడెంట్ చెప్పలేదా? ఏం చెప్పలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది రేట్ తక్కువ వల్ల గిట్టుబడి దొరకట్లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఎక్కువ మొగ్గు చూపడుతుంది. మట్టి బొమ్మలకి ఎవరు చూపించట్లేదు. అది మట్టికి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. మట్టికి కూడా మేము ఏదైనా పరిష్కారం చూపించాలి సార్. ఏదో టాటర్ మట్టి కూడా తేవనవ్వట్లేదు ఎక్కడి నుండి. ఎక్కడి నుంచి చేస్తారు మట్టి? అది మట్టి చెరువులో నిండా సార్. చెరువు మట్టి. చెరువు మట్టి.